జర్నలిస్ట్ సాయి, నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యంగా ఎలక్షన్స్ పెట్టాడు. కరోనా ఉన్నా కూడా ఎలక్షన్స్ పెట్టాడు. ఎన్నికల సంఘం ఆపింది తప్పితే జగన్మోహన్ రెడ్డి చాలా సిద్ధంగా ఉన్నాడు. అది ఇది అని చెప్తున్న సొల్లు చెప్తున్న నువ్వు జగన్మోహన్ రెడ్డి ఎన్ని అరాచకాలు చేశాడు. మున్సిపాలిటీ ఎలక్షన్స్లో, పంచాయతీ ఎలక్షన్స్లో నామినేషన్ వేయటానికి వెళ్ళే వాళ్ళందరి దగ్గర నామినేషన్ పేపర్లు కూడా లాక్కొని ఏ విధంగా చింపేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో సర్పంచ్లు అయిన వాళ్ళందరికీ ఎవరికన్నా ఒక్క రూపాయి అన్న పంచాయతీ అకౌంట్లో వేసాడో లేదో, పంచాయతీ సర్పంచ్లకి సంబంధించి రావాల్సిన 13th, 14th, 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులన్నీ ఏ విధంగా లాక్కొని బటన్లు నొక్కడానికి ఉపయోగించాడో ఇవి కూడా చెప్పాలి కదా నువ్వు. పేటీఎం జర్నలిస్ట్ సాయి అన్ని నూరికే అంటారా? నీ అంత పేటీఎం గాడు ఇంకోడు ఉన్నాడా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు నీతులు చెప్తా ఉంటే వినటానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరో సిద్ధంగా లేరు. నువ్వేదో పెద్ద ఇంటలెక్చువల్ లాగా ఒక పేపర్ ఎదురుగా పెట్టుకొని కళ్ళజోడు ఒకటి పెట్టుకొని సొల్లు చెప్పడం ఇంకా ఇంతకన్నా ఆపితే చాలా బాగుంటుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వం అని 100% జనాల చేత అనిపించుకుంది. ఇచ్చిన హామీల్లో 75% ఆల్రెడీ అమలు చేయటం జరిగింది. ఒక్క ఆడబిడ్డ నిధి అనేది ఉంది, అది కూడా చేస్తారు. ఆ తర్వాత లేకపోతే అంతకు ముందు ఎలక్షన్లకు ఎప్పుడు వెళ్ళాలని నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించే అంత దమ్మున్న మగాడివా అని నిన్ను ప్రశ్నిస్తే నువ్వేం చేస్తావు? సో మైండ్ యువర్ లాంగ్వేజ్ ఫస్ట్. జగన్మోహన్ రెడ్డి అసలు సిద్ధంగా ఉన్నాడా ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు పెడితే? నువ్వు కూడా పంచాయతీ ఎన్నికల గురించి, ప్రభుత్వం గురించి మాట్లాడుతుంటే చాలా సిగ్గేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, పంచాయతీ ఎన్నికల్లో కానీ ఏం చేశాడనేది ఒకసారి నువ్వు ఇంటలెక్చువల్ కదా, జనానికి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్.